ఎస్పెషల్లీ యంగర్ జనరేషనే మెయిన్ ఇలాంటి ఇష్యూస్లో ఉండేది యంగర్ జనరేషనే. సో మీ వీడియో అంతా చూసిన తర్వాత నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి ఇంకెవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పు కాదు అని చెప్పటం కాదు, కానీ అసలు జరిగే సంఘటనల గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. మెయిన్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యూత్ అండి, అంటే యంగ్ జనరేషన్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ వీడియోలు కనుక చూస్తే అక్కడ జరిగినటువంటి స్టాంపెడ్లో అంతా కాలేజీ పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి జనరల్గా ఒక రోజు సెలవు పెట్టుకుని వెళ్ళి ఆర్సీబీని ఎంజాయ్ చేసే అంత టైము తీరిక ఓపిక ఉండదు. కొంతమంది ఎవరి బిజినెస్లలో ఇడ్లీ హోటలు, చాయ్ హోటలు, రెస్టారెంట్, లేకపోతే ఇంకో బిజినెస్, బట్టల షాప్ ఓనర్లు వాళ్ళ బిజినెస్లలో పనులలో వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువ ఎవరయ్యా ఇలాంటి వాటికి వెళ్ళేది అంటే మెయిన్ యంగ్ పిల్లలు, చదువుకునే పిల్లలు, బీటెక్ పిల్లలు, కాలేజీ పిల్లలు. ఎందుకంటే ఈ క్రికెట్ పెట్స్ అనేది ఆ టైంలోనే ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పెళ్ళయి జాబ్ చేస్తూ పిల్లలు ఉన్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తాం టీవీలలో, కానీ ఎప్పుడన్నా కుదిరితే స్టేడియం పోయి ఎంజాయ్ చేస్తారు, కానీ ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళి సెలబ్రేషన్స్కి చేసేంత ఇది ఉండదు. సో అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో 13 మంది చనిపోయారని విన్నాను నేను, ఇంకా చాలా మంది చావు బతుకులో విన్నారని విన్నా. తప్పు ఎవరిది?